హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అచ్చం పల్లెటూరు విధానంలో గోంగూర రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది. చాలా హెల్తీ కదా గోంగూర కూడా. సో ఇలాంటివి వారానికి ఒక్కసారైనా చేసుకొని తినండి, డెఫినెట్గా హెల్తీగా ఉంటారు. ఇది నేను రాగి సంగటిలోకి మంచిగా నెయ్యి వేసుకొని ఎంజాయ్ చేశాము ఈరోజు. ఈ అద్భుతమైన గోంగూర రోటి పచ్చడి కోసం ముందుగా గోంగూరను తీసుకున్నాను. దీన్ని మంచిగా శుభ్రం చేసుకొని బాగా కడిగి పెట్టుకోండి. ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుంటే మంచిగా ఇంప్యూరిటీస్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇది పక్కన పెట్టేసుకొని కుక్కర్లో మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే మా పచ్చిమిర్చి కారంగా లేవు. మీకు ఒక సింపుల్ టిప్ చెప్తాను. ఇలాగ తుంచితే స్మెల్ని బట్టే మనం పచ్చిమిర్చి ఘాటును తెలుసుకోవచ్చు. ఇదొక చిన్న టిప్. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటో వేసుకుంటున్నాను. ఇది తొటిమి తీసేసి ఇలా వేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, తొటిమి అస్సలు వాడొద్దు. సో నేను ఒక పెద్ద సైజ్ టమాటో వేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూరను వేస్తున్నాను. మీకు గోంగూర పుల్లగా లేదనిపిస్తే ఒక 2 టొమాటోస్ అయినా వేసుకోవచ్చు. నేను చింతపండు యూజ్ చేయట్లేదు, దాని బదులు టొమాటోనే వేస్తున్నాను. ఒక్క హాఫ్ గ్లాసు వాటర్ వేసుకుంటాము, లేకపోతే అడుగంటుతుంది కదా. ఒక హాఫ్ గ్లాస్ కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కుక్కర్ పెట్టేసి ఇంకా విజిల్ వచ్చేంత వరకు చూద్దాము. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. అంతలోపు వేరుశనగ గుళ్ళని మనం మంచిగా ఇట్లా చిన్న ఫ్లేమ్లో వేయించుకొని పెట్టుకోవాలి. పొట్టంతా తీసేసి రెడీగా పెట్టుకోండి. ఇలాగ ఒక చిన్న పొట్టు కూడా ఉండకూడదు, ఎందుకంటే పొట్టు మంచిది కాదు. అందుకని ఇలాగ నేనంతా తీసుకొని పెట్టేశాను. ఈ పని అయిపోయేలోపు కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసాయి 2 టైమ్స్. సో దీన్ని ఓపెన్ చేసి చూస్తే రెడీ అయిపోయింది. 2 విజిల్స్ పెడితే చాలండి. మీ కుక్కర్ కెపాసిటీని బట్టి మీరు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మంచిగా ఉడికిపోయింది. ఇది పక్కన పెట్టేసుకోండి. తర్వాత రోట్లోకి వేరుశనగ పప్పుని వేయించి పెట్టాం కదా, ఇది వేసుకొని బాగా నూరుకోవాలి. కచ్చా పచ్చాగా నూరుకుంటే లాస్ట్ ఫైనల్ అయిపోయేసరికి మనకు కరెక్ట్గా కుదురుతుంది కన్సిస్టెన్సీ. ఇది మంచిగా నూరుకున్న తర్వాత పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. తర్వాత టొమాటో వేసుకొని చిన్నగా ఇలా నూరుకోవాలి, లేకపోతే అది ముఖానికి చిట్లుతుంది. సో చూసుకొని చిన్నగా ఇలా వేసుకోండి. ఇది మంచిగా నూరుకున్న తర్వాత మీకు కావాల్సినంత ఉప్పు ఇప్పుడే యాడ్ చేసుకోండి. నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను, మీకు నచ్చితే నార్మల్ ఉప్పు అయినా వేసుకోవచ్చు. తర్వాత ఉడకబెట్టుకున్న గోంగూరను వేసుకొని చిన్నగా నూరుకోండి. తర్వాత నేను 4 ఉల్లిపాయను వేస్తున్నాను. మీకు కావాలంటే ఒక్కటైనా వేసుకోవచ్చు. మా ఇంట్లో బాగా తింటారు కాబట్టి ఉల్లిపాయను ఎక్కువే వేస్తున్నాను. ఉల్లిపాయ వేస్తే కూడా మనకు టేస్ట్ చాలా బాగా వస్తుందండి. మీరు కూడా డెఫినెట్గా ఇలాగ ఎక్కువ ఉల్లిపాయలతోనే ట్రై చేయండి. అంతే, రెడీ అయిపోయింది మన చట్నీ. లాస్ట్లో కొంచెం పోపు వేసుకుందాము, ఎక్కువ ఆయిల్ యాడ్ చేయట్లేదు. జస్ట్ అలాగ పోపు ఉండాలి కాబట్టి అలా వేస్తున్నాం అంతే. ఇది గోంగూర రోటి పచ్చడి చాలా హెల్తీ అండి. జస్ట్ కొంచెం నూనెతో పోపు వేసుకొని సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే చెప్పాను కదా, రాగి ముద్దతో ఇలా మంచిగా నెయ్యి స్ప్రెడ్ చేసుకొని గోంగూరతో ఎంజాయ్ చేసేసాం. విల్ మీట్ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.